బెండకాయ వేపుడు రెసిపీని షేర్ చేస్తున్నానండి. సూపర్ క్రిస్పీగా, సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. చాలా చాలా ఈజీ చేసుకుంటాం కూడా మనందరికీ తెలిసిందే. అయితే బాణలు పెట్టేసుకుని దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం, టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు వేసుకున్నామండి. కొంచెం కరివేపాకు వేసేసుకుని కొంచెం అది చక్కగా ఫ్రై అవనిస్తాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకుంటాము. అదే విధంగా 1 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసేసుకుంటున్నామండి. కారం యాడ్ చేసుకున్న ఎమ్మటే మనము చక్రాల్లో కట్ చేసుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నామండి. నేను ఇక్కడ 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాను అనమాట. ఇంక ఇది యాడ్ చేసిన తర్వాత దీంట్లో మనం రుచికి సరిపడా సాల్ట్ ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము. ఇప్పుడు మొత్తం అన్ని కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటామండి. తర్వాత ఒక 1/2 చెక్క నిమ్మరసం దీంట్లో స్క్వీజ్ చేసుకుంటాం అనమాట. స్క్వీజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ గమ్మీ టెక్స్చర్ లాంటిది ఉండదన్నమాట. జిగురు అనేది ఉండదు. మనకి చక్కగా వేగిన తర్వాత పొడి పొడిగా ఉంటుంది అనమాట. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బెండకాయ వేపు చేసేటప్పుడు మనము మాటిమాటికి కదుపుతూ ఉండకూడదండి. ఒక్కసారి కదుపుకున్న తర్వాత మొత్తం అంతా